నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లు, ల్యాబ్కి నీటి శాంపిల్స్. అభివృద్ధి చేస్తాం, రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం. సిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, పనితీరు బాగుందని కితాబు. ఏజెన్సీలో మద్యం బాధుడు, నిలదీసిన గిరిజనులు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులకు పెన్షన్ ఇస్తామని రైతులకు ఉరితాళ్లలాగా నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మవద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. 11,797 ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని, 50 మంది ఓటర్లకు ఇక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా డబ్బులు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల లోపల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. 4 జిల్లాలో ఉన్న పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు. విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లు ఉంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. 30 సంవత్సరాల నుంచి అందరితో ఇక్కడ మమేమకై అందరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి సంస్థకి ఏదో రకంగా నేను సాయం చేసినామని కాబట్టి మరి వాళ్ళు విసురుతున్న రాళ్ళన్నీ కూడా అది పూలబాటగా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇది ప్రశ్నించే గొంతుగా కాదు, ఇది ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా నేను ఉంటాను. ప్రశ్నించడంతో సమస్య సాల్వ్ కావాలని ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ప్రశ్నించే గొంతులకు మనం ఇవాళ కాదు ఓటు వేయాల్సింది, ఇవాళ వారధిగా ఉండే వారికి మాత్రమే మనం ఓట్లు వేయాలన్నది పట్టభద్రులకు మనం చెప్తూ ఉండాలి. బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఓటేయడానికి అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. రాష్ట్రంలో రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ వేదికగా చట్టం చేయబోతున్నామని, ఈ అంశానికి మద్దతు ఇస్తారో లేక వ్యతిరేకిస్తారో చెప్పాలని బీజేపీ నాయకులను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 100% సర్వే జరిగిందని తాము చెప్పలేదని, హైదరాబాద్ నగరంలో 3.1% 2.5 లక్షల ఇళ్లు మొత్తం 3,54,000 ఇళ్లు మిగిలిపోయాయని చెప్పామన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం జరుగుతున్న ఈ కులాల సర్వేలో కొందరు బీజేపీ నాయకులు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన 1,00,000 మంది ఉద్యోగులను నియమించి 150 ఇళ్లకు ఒకరు చొప్పున కుల సర్వే జరిగింది. మేము మొత్తం 100% అయిందని చెప్పలే, 3.1%. అందులో హైదరాబాద్ లాంటి నగరంలో 2.5 లక్షల మంది ఇండ్లు, మొత్తం 3,54,000 ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది. 1,12,00,000 మంది ఇండ్లకు జరిగింది, 1,15,00,000 ఇండ్లకు గాను అని చెప్పినాం కూడా. ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకొరా మద్దతు ఇచ్చి, సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకొరా మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క బుద్ధిని చాటుకున్నారు. ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల
కౌడిపల్లి మండల కేంద్రంలోని సిహెచ్సిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగుల గదులు, మందుల నిల్వ ఉండే గదులను పరిశీలించారు. రోగులతో సేవల గురించి ఆరా తీశారు. డాక్టర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, గతంలో ఒకసారి తనిఖీ చేసినప్పుడు సేవలు సరిగా ఉండేవి కావని, నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో జిల్లా వైద్య అధికారి కలెక్టర్ పర్యవేక్షిస్తున్నామన్నారు. సిబ్బంది హాజరు బాగుందన్నారు. స్వంత నూతన భవనాన్ని మార్చి చివరి వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నూతన భవనం త్వరలో ప్రారంభించనున్నామన్నారు. సిహెచ్సికి రావడం జరిగింది. సో కౌడిపల్లి సిహెచ్సిలో మనం చూసినట్టయితే కూడా ఇప్పుడు అందరు డాక్టర్స్, 3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, MBBS డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఉన్నారు. సో ఎవరు కూడా అబ్సెంటీస్ లేదు. అన్అథరైజ్డ్ అబ్సెన్స్ కూడా ఇంతకుముందు మనకి పిహెచ్సిలో అబ్జర్వ్ చేయడం జరిగింది, నేను ఇంతకుముందు వచ్చిన విజిట్లో. సో ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఉన్నారు. ఎవరైతే లీవ్లో ఉన్నారో కూడా ప్రాపర్గా త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకొని లీవ్ శాంక్షన్ అయినాకనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒక మంచి ఇనిషియేటివ్ మన జిల్లాలో చేసినాం ఏంటంటే అన్ని పిహెచ్సిస్లలో, అన్ని సిహెచ్సిస్లలో కూడా మనం CCTV కెమెరాస్ పెట్టినాం. సో ఆ CCTV కెమెరాస్ అంతా కూడా కలెక్టరేట్ నుంచి, మళ్ళీ DMHO ఆఫీసెస్ నుంచి, మళ్ళీ సూపరింటెండెంట్ ఆఫీసెస్ నుంచి కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాం. హెల్త్ సర్వీస్ ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు సురేందర్ను ఖమ్మం జిల్లా సబ్ జైల్లో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అక్రమంగా అరెస్టు చేశారని, కేసీఆర్ను కట్టడి చేయాలని చూస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న నాయకులను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, కొందరిని అరెస్టు చేస్తే కేసీఆర్ను కట్టడి చేసినట్టు కాదని, కేసీఆర్ సైన్యాన్ని, కేసీఆర్ను కట్టడి చేయడం ఎవరితరం కాదని అన్నారు. నాయకుడు లక్కినేని సురేందర్ గారిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి దాదాపుగా 12 రోజులు పైచిలకు అయిపోయింది. ఏ కారణం లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలకు సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ, SC/ST అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ, లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కేసీఆర్ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు. అల్లూరు జిల్లా రంపచోడవరం చింతూరు ఏజెన్సీలో మద్యం షాపు యాజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. మద్యం బాటిల్పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించడంతో గొడవకు దిగారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తూ పక్కనే సిట్టింగ్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. మద్యం షాపులోనే వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సక్రమంగా మాట్లాడాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఓయూలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట
బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నాయి అయిపోయి ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోసుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఇక ఇప్పట్లో కనబడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. ఇవాళ కాంగ్రెస్ను ఒక బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ను హైజాక్ చేసి తనకున్న మొదటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం డబ్బుల మూటలతోనే ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొని, దాని ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి పదవిని కొని, సినిమాలలో ఎట్లయితే విలన్లు పై చేయికి వస్తారో ఆ పద్ధతుల్లో ఇవాళ ఒకరోజు సీఎంగా, ఒకరోజు భాగవతంగా పదవిలోకి వచ్చి ప్రేలాపనం పేలుతున్నాడు. గౌరవించుకోవాల్సిన పద్ధతి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద ఉన్న ఇళ్లలోకి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పురాతన దేవస్థానమైన అలగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవాలయం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం అభివృద్ధి కొరకు దేవాదాయ శాఖ తరపున 53 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వభావం కలవి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కవర్లు, గాజు సీసాలు, షాంపూ, గుట్కా బిస్కెట్ కవర్లు, పాడైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పనికిరాని పుస్తకాలు. డెవలప్మెంట్కి పైన పూర్తి అవుతుందంటే మేము అడగాలన్నా వద్దా అనుకుంటే అతి కష్టం మీద 30 లక్షలు మాత్రం అడిగినాం మేము. కానీ 53 లక్షలు మాకు సాంక్షన్. చెప్పండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం. ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం. ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త, పొడి చెత్తను వేరు కుకట్పల్లి భారత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట వేదం బ్రాహ్మణులు మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో హోమం జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. తన వంతుగా ఆలయ అభివృద్ధి నిర్మాణానికి 50,000ను రమేష్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆయన పేరు నిలబెడుతూ అందరికీ ఆదర్శప్రాయం. ఎందుకంటే కుకట్పల్లి నియోజకవర్గంలో దగ్గర 10 మెంబర్స్కి నేను కంప్లైంట్ వేయడం జరిగింది. 10 చైర్మన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయంగా ఉండి
గుడి డెవలప్మెంట్ ఏంటి, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి అని చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తాను. నెంబర్ 2, గుడి అభివృద్ధి విషయంలో మేడం యువ గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ దీన్ని కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం. ఈ మధ్య టీవీ కూడా చూసాం. యువ గారికి చైర్మన్ గారికి చిన్నపాటి మనస్పర్ధలు రావడం, అటువంటిది ఏమీ లేకుండా వాళ్ళిద్దరూ కూడా చక్కటి మాట కలుపుకొని ఇది చేద్దామని అనుకుని ఆలయ అర్చకుల సహకారంతో గుడిని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. పార్టీ పేరు కానీ ఆయన పేరు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బంజారాల దైవం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయంటే కేసీఆర్ చలువే అన్నారు. కేసీఆర్ రాకముందు ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేవారని, కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి ఆడపిల్లల పెళ్లిలు సులభతరం చేశారన్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయలేని 3 మంత్రులు రాజీనామా చేయాలన్నారు. గులాబీ సైనికులు వెంటపడి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చూస్తామన్నారు. మరి ఆ సేవాలాల్ గారికి భారతదేశ వ్యాప్తంగా భక్తులు ఉంటారు. మొత్తం బంజారా సమాజ్ కూడా వారిని చాలా పెద్ద ఎత్తున గౌరవించుకుంటారు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెద్దలు కేసీఆర్ గారు ఒక విజనరీ నాయకుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సేవాలాల్ గారి జయంతి అధికారికంగా జరుగుతుందంటే అది కేవలం కేసీఆర్ గారు బంజారాల పట్ల చూపించినటువంటి ప్రేమ, సేవాలాల్ గారి పట్ల చూపించినటువంటి భక్తిభావం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బంజారాల అభివృద్ధి కోసం, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినారు. ఇందాక కిషన్ రెడ్డి గారు సేవాలాల్ సేన అధ్యక్షుడు మాట్లాడుతూ చెప్పినారు, కేసీఆర్ గారు ఆనాడు తండాలో నిద్రించారు కాబట్టి ఒక పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో అదే తండాలో వారు గమనించారు. కాబట్టి ఆనాటి నుంచి పుట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. ఇవాళ లక్షలాది మంది పేదల ఇళ్లలో పెళ్లికి ప్రభుత్వం అండగా నిలబడుతుందంటే ఆనాడు తండా నిద్రలో కేసీఆర్ గారు చూసినటువంటి గిరిజన ఆడపిల్లల కష్టమే దానికి దారితీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు ఎంత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీలకు హాస్టల్ ఉన్నట్టు మనకి ఇదివరకు స్కూల్ ఉంటుండే పేద వర్గాలకు. కేసీఆర్ గారు వచ్చినాక ఆ స్కూళ్లను ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తీసుకోకుండా ఒక మోడల్ గా తయారు చేసి దాంట్లోనే 12వ తరగతి దాకా పెట్టి మొత్తం ప్రతి జిల్లాలో కూడా మరి ఎస్టీ డిగ్రీ విద్యార్థినుల కళాశాలలు కూడా ఏర్పాటు చేశారు, హాస్టల్ కూడా ఏర్పాటు చేశారు. సేవాలాల్ జయంతి చేసుకుంటున్నాం అంటే మరి ఆ సేవాలాల్ గారికి భారతదేశ వ్యాప్తంగా భక్తులు ఉంటారు. మొత్తం బంజారా సమాజ్ కూడా వారిని చాలా పెద్ద ఎత్తున గౌరవించుకుంటారు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెద్దలు కేసీఆర్ గారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా సేవాలాల్ గారి జయంతి అధికారికంగా జరుగుతుందంటే అది కేవలం కేసీఆర్ గారు బంజారాల పట్ల చూపించినటువంటి ప్రేమ, సేవాలాల్ గారి పట్ల చూపించినటువంటి భక్తిభావం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బంజారాల అభివృద్ధి కోసం, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినారు. ఇందాక కిషన్ రెడ్డి గారు సేవాలాల్ సేన అధ్యక్షుడు మాట్లాడుతూ చెప్పినారు, కేసీఆర్ గారు ఆనాడు తండాలో నిద్రించారు కాబట్టి ఒక పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో అదే తండాలో వారు గమనించారు. కాబట్టి ఆనాటి నుంచి పుట్టినటువంటి కార్యక్రమమే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం. ఇవాళ లక్షలాది మంది పేదల ఇళ్లలో పెళ్లికి ప్రభుత్వం అండగా నిలబడుతుందంటే ఆనాడు తండా నిద్రలో కేసీఆర్ గారు చూసినటువంటి గిరిజన ఆడపిల్లల కష్టమే దానికి దారితీస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు ఎంత పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీలకు
గత ఆగస్టులో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు వద్ద నడికుడి ఎస్బీఐ బ్యాంకులో పనిచేసే గోల్డ్ అప్రైజర్ చేపూరి పూర్ణచంద్రరావు వడ్డీకి 3 లక్షల అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ₹1,00,000 నగదు చెల్లించాడు. మిగిలిన వడ్డీ డబ్బులు కట్టాలని పూర్ణచంద్రరావుకి వేధింపులు ప్రారంభమయ్యాయి. హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు నర్సారావుపేటకి వచ్చి పూర్ణచంద్రరావుని తీసుకువెళ్లారు. హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కిడ్నాప్ చేశారని పూర్ణచంద్రరావు భార్య మాధవి ఆరోపణ చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికూడి. అతను ఒక 1.5 year నుంచి గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారి దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. మా మావయ్య సార్ చెప్పిన టయానికి మాకు అందలేక కొంచెం ఇవ్వలేకపోయాం సార్. దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తామన్నారు సార్. 3 lakhsకి దానికి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య గారిని. దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి ₹1,00,000 కట్టామండి. ఆల్రెడీ మొన్న జనవరి 25వ తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్ళిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ చేశారండి. ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి, ఇలాగా కొట్టి బంధిస్తున్నారు మాధవి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. మా వారు గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికూడి. అతను ఒక 1.5 year నుంచి గోల్డ్ అప్రైజర్గా చేస్తున్నారండి. కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారి దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. మా మావయ్య సార్ చెప్పిన టయానికి మాకు అందలేక కొంచెం ఇవ్వలేకపోయాం సార్. దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తామన్నారు సార్. 3 lakhsకి దానికి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావయ్య గారిని. దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి ₹1,00,000 కట్టామండి. ఆల్రెడీ మొన్న జనవరి 25వ తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్ళిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.